మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై అక్రమంగా కేసులు పెట్టించారంటూ మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గ మాజీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఎక్కడో తెలంగాణలో జరిగిన భూ వ్యవహారంపై కేసు నమోదైతే జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఇక్కడ దాన్ని అక్రమంగా వాడుకుంటున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నాడే నిజాయితీగా ఉంటాడు, ఇంకే పార్టీలో ఉన్నా నిజాయితీగా ఉండడని మీ అభిప్రాయం? నేను అడుగుతా ఉండా, ఈ రాష్ట్రం విడిపోయినాక 2019 ఎలక్షన్లో మొదటిసారి వైఎస్ఆర్ పార్టీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈ రాష్ట్రం ఏర్పడినాక 2/3 మెజార్టీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే 151 మంది ఎమ్మెల్యేలకు ఓటేసిన ఈ జనం మంచోళ్ళు కాదని మీ ఉద్దేశం? మంచోళ్ళు కాదా? ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ఎమ్మెల్యేనైనా గెలిపించేది ఎవరు? ప్రజలు. ఓడిచ్చేది ప్రజలే. ప్రజల మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యేని మీరు మంచోళ్ళు కాదని చెబుతా ఉంటారు. ఇదంతా ఎందుకు చెబుతా వస్తున్నా అంటే, కేవలం బ్రహ్మనాయుడు అన్న వైఎస్ఆర్ పార్టీలో ఈ జిల్లాలో ఒక స్ట్రాంగ్ లీడర్గా ఉండి, మరి ముఖ్యంగా వినుకొండ నియోజకవర్గం ప్రాధాన్యం వహిస్తూ అక్కడ ఎమ్మెల్యేగా చేసి, మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉండి బ్రహ్మనాయుడిని ఎదుర్కోవడం కోసం ఏ రకంగా కక్ష కట్టాలని కక్షపూరితమైన ఒక ఉద్దేశంతో ఏ రకమైన కేసులో ఇరికిచ్చారంటే ఇది మనందరం పరిశీలించాలా. ఏ రకమైన కేసు? ఇంతాక పెద్దలందరూ చెప్పారు, శంకరరావు అందరూ. దాని గురించి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ప్రభుత్వం టార్గెట్ పెట్టి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకుల్ని, ఆఖరికి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గ నాయకులను కూడా టార్గెట్ పెట్టే ఉద్దేశంతో ఈరోజు జరుగుతా ఉంది. దానికి ఉదాహరణ బ్రహ్మనాయుడు అన్న. అంటే ఏందా